అనలిస్ట్ కృష్ణంరాజునైతే పోలీసులు ఎట్టకేలకు శ్రీకాకుళం ప్రాంతంలో పట్టుకున్నారని చెప్పాలి. అక్కడి నుంచి గుంటూరు పోలీస్ స్టేషన్కి తరలిస్తారు, గుంటూరు జైలుకి తరలిస్తారు. అక్కడి నుంచి మంగళగిరి కోర్టుకు ముందు ప్రత్యేకించి మంగళగిరి కోర్టులో హాజరుపరిస్తే అక్కడ మంగళగిరి కోర్టు ఆయనకి రిమాండ్ విధించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే A2గా ఉన్న వ్యక్తికే కోర్టు రిమాండ్ విధించింది కాబట్టి A1గా ఉన్న వ్యక్తికి కూడా ఖచ్చితంగా కోర్టు రిమాండ్ విధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా గుంటూరు జిల్లా జైల్లో ఉంచేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి అనలిస్ట్ కృష్ణరాజు అయితే భయభ్రాంతులు గురవుతున్నట్టయితే స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడో తన లాయర్ ద్వారా, సో అందులో అవే పొందుపరిచాడు. తనకి భయంగా ఉందని, తనని చిత్రబాధకు గురి చేస్తారనేటువంటి భయం ఉందని చెప్పేసి అయితే ఆయన అయితే కోర్టుకు తెలిపాడు. సో మొత్తానికి అనలిస్ట్ కృష్ణరాజు గత 2 రోజులుగా ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఒకవేళ వైసీపీ శ్రేణులు ఏమన్నా అనలిస్ట్ కృష్ణరాజుని సేవ్ చేశాయా అని చెప్పేసి రకరకాల కోణాల్లో మేధావులు పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. అయితే ఎట్టకేలకు పోలీసు యంత్రాంగం అయితే ఆయన శ్రీకాకుళంలో పట్టుకుంది. అయితే ఒక సాధారణమైనటువంటి ఒక అనలిస్టు జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణరాజును పట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు 48 గంటలు కష్టపడారని చెప్పొచ్చు. సో ఎట్టకేలకు మొత్తానికైతే కృష్ణరాజుని అయితే పట్టుకున్నారు. సో పట్టుకొని ఆయన అయితే గుంటూరు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో